ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. మీతో ప్రతిరోజు కబుర్లు చెప్పుకుంటున్న నేను క్యాన్సర్ సర్వైవర్గా, ఇంటర్నేషనల్ క్యాన్సర్ కౌన్సిలర్గా, ఆర్జేగా మీ అందరికీ పరిచయమే. ఒక్క విషయం చెప్పాలండి. ఈ మధ్య నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేడీస్ ఎలా తయారవ్వాలి దీని మీద మా ఫ్రెండ్స్ మధ్య ఓ చిన్న డిస్కషన్ జరిగింది. నేను ఒకటే చెప్తాను, కంఫర్టబుల్గా ఉన్న ఏ డ్రెస్ అయినా ఏ వయసు వారైనా వేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం లాంగ్ జర్నీలకు వెళ్ళామనుకోండి, టూర్కి, అప్పుడు జరీ పట్టు చీరలు, కంచి పట్టు చీరలు కట్టుకుంటే ఇబ్బంది కలుగుతుంది. ఫ్లైట్లో వరకు ఓకే అండి, కానీ జర్నీలో అవి వేసుకోలేం కదా. అప్పుడు కంఫర్టబుల్ అయిన ప్యాంట్ టాప్స్ కానీ చుడీదార్లు కానీ ఏదన్నా వేసుకోవచ్చు. ఈ విషయమై నా ఫ్రెండ్స్ మధ్య ఈ డిస్కషన్లో ఒక వయసు వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళం అయిన తర్వాత అన్ని డ్రెస్సులు వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న మాట వచ్చిందండి. ఎందుకు వేసుకుంటాం అసలు డ్రెస్సులు? కంఫర్టబుల్గా మన ఆనందం కోసం మనం వేసుకునేవే డ్రెస్సులు, చీరలు. ఏదైనా అలంకరణ అనేది అందంగా ఉండడానికి, అలాగే సౌఖ్యంగా ఉండడానికి. ఒక్క విషయంలో నేను వారితో కొంచెం విభేదించానేమో అనిపించింది. ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రతి వారు 15 ఏళ్ళకి ఇలా వేసుకోవాలి, 20 ఏళ్ళకి ఇలా వేసుకోవాలి, 40 ఏళ్ళకి ఇలా ఉండాలి, 60 ఏళ్ళకి అమ్మో పెద్దవాళ్ళమయ్యాం కాబట్టి ఇలాంటివి ధరించకూడదు లాంటి మాటలు ఎలా మాట్లాడగలరండి? ఎందుకంటే కాలం మారింది, మనం ఇంట్లోనే ఉండటం లేదు. పెద్దవాళ్ళమైనా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కెరీర్ని పర్స్యూ చేస్తున్నాం. డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. ప్రతి ఇంట్లోంచి పిల్లలు అమెరికాలో ఉన్నారు అంటే ప్రతి ఇంట్లోంచి కూడా 6 నెలల కోసం మనం అందరం అమెరికాకి ట్రావెల్ చేస్తున్నాం, దేశాలు చూస్తున్నాం. నేనైతే 12 సంవత్సరాలు ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాను. సో ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత ఇలా మూఢంగా ఇలాగే ఉండాలి, అలా ఉంటేనే కరెక్ట్ అన్న సొసైటీ మాటలు నాకు నచ్చలేదండి. అదే నేను గట్టిగా చెప్పాను. ఎప్పుడు ఏది అవసరం వస్తే అదే వేసుకోవాలి. డ్రెస్సింగ్ అనేది వెరీ పర్సనల్. భక్తి పర్సనల్ ఎలాగో, పూజ పర్సనల్ ఎలాగో, మన డ్రెస్సింగ్ కూడా మన ఇష్ట ప్రకారం మనం వేసుకోగలిగితే, ఒకవేళ కామెంట్స్ వచ్చాయనుకోండి, పట్టించుకోకండి. మీకేం కావాలో మీరు అది చెయ్యండి. పట్టించుకుంటూ పోతే ఎంతమందిని పట్టించుకోగలమండి? ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరు కామెంట్స్ రూపంలో ఈ విషయమై నాకు తెలియచేయాలి. వసుంధరాస్ వరల్డ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।